గుజరాత్ వలస వెళ్ళిపోయాము ఇక్కడ జట్టిల్లాగా. ఇంతలోడికి పాకిస్తాన్ పోస్ట్ గార్డులు వచ్చేసి మమ్మల్ని పట్టుకోవడం జరిగింది. దగ్గరకు వచ్చినప్పటికి పాకిస్తాన్ జెండా కనబడడం మాకైతే గుండె జారిపోయింది. ఫిబ్రవరి 7న నాగ చైతన్య నటించిన తండేల్ సినిమా వస్తోంది. సాయి పల్లవి, చైతన్య జంటగా నటించిన తండేల్ సినిమా కథ ఓ రియల్ స్టోరీ. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం కె మత్స్యలేశం గ్రామానికి చెందిన రామారావు అనే వ్యక్తి కథనే తండేల్ సినిమా కోసం తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్కు వెళ్తూ ఉంటారు. అలా 2018లో మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది ఫిషర్మ్యాన్ గుజరాత్ సముద్రంలో వేట చేస్తూ పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళిపోయారు. ఫలితంగా అక్కడి మెరైన్ పోలీసులు రామారావుతో పాటు మిగిలిన మత్స్యకారులను అరెస్ట్ చేసి పాకిస్తాన్లోని కరాచీ జైలుకు తరలించారు. అక్కడ అనేక ఇబ్బందులు పడిన రామారావు ఆ తర్వాత ప్రభుత్వాల చర్చలతో విడుదలయ్యారు. రామారావు అతని తోటి మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో అనుభవించిన చిత్రహింసలు, ఎదుర్కొన్న సమస్యల ఆధారంగానే తండేల్ సినిమా తీశారు. నాటి అనుభవాలను, తన కథను తండేల్ సినిమాగా తీస్తున్న వైనాన్ని రియల్ తండేల్ రామారావు మాటల్లోనే విందాం. జట్టీలు లేకపోవడం ఏంటంటే సముద్రంలో ఆటకెళ్ళడం, పెద్ద పెద్ద అలలు కెరటాలు రావడం, తెప్పల పోలతో పడడం, ఆ కింద ఉండకపోవడం, ప్రాణాలు పోతున్నాయి. ఆ ప్రాణాలు చూసుకుంటామా అందుకని వలసలు వెళ్ళిపోవడం జరుగుతుంది, జట్టీలాగా వెళ్ళిపోవడం. అప్పుడు ఏంటంటే 3 బోట్లు అంటే మా బోట్లు 7 ఉన్నారు, ప్రతి బోటుకి 7-8 మంది ఉంటారు. గుజరాత్ వలస వెళ్ళిపోయాము ఇక్కడ జట్టీలాగా. వెళ్ళిపోవడం ఏంటంటే అక్కడ అనుకోకుండా అంటే మంచు జీపీఎస్ పీస్ బ్యాండర్ ఉంటుంది, అది పని చేయట్లేదు. అప్పుడు ఆ టైంకి పని చేయకపోవడం మంచు వల్ల మాకు సరిగ్గా ఆ పక్క బోటు కూడా మాకు కనబడదు. అనుకున్న పరిస్థితిలో మేము అక్కడ ఇండియా బోర్డర్ దగ్గర ఉన్నామని కూడా మాకు తెలియదు. అంటే బోర్డర్ దాటామో లేదో తెలియదు, అది మాకు రిపేర్ అయిపోయింది కనుక మాకు తెలియదు. ఇంతలోడికి పాకిస్తాన్ పోస్ట్ గార్డులు వచ్చేసి మమ్మల్ని పట్టుకోవడం జరిగింది. మేమైతే దగ్గరకు వచ్చి నా జెండా కనబడితే పాకిస్తాన్ మన లేవి అని అనుకున్నాం, కానీ మేమైతే ఇండియా లేవిగలు అనుకున్నాం. ఇండియా లేవి అయితే ఏదైతే కొడతారు లేకపోతే పంపించేస్తారు, అది రిటర్న్ వెళ్ళిపోయిన దూరం రావద్దు అంటారు అనుకున్న దగ్గరకు వచ్చినప్పటికి పాకిస్తాన్ జెండా కనబడడం మాకైతే గుండె జారిపోయింది. ఇది ఇలాంటి పైన అయింది అనుకొని చాలా బాధపడ్డాము. సడన్గా ఎలాగైతే సునామీ అనుకోకుండా పైకి వచ్చేస్తుందో తోసుకెళ్ళిపోద్ది, అంత పని అయింది, అంత గుండె జారిపోయినట్టు. చాలా భయపడ్డాం కానీ మరి తప్పదు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు మాకు సోరుపడి అంటే ఇందులో మనుషులకల్లా అందులో లేవి ఎక్కించేయకుండా అందరికీ ఎక్కించుకొని మాకు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఏంటంటే 2018 11 నెలల 27వ తారీఖు మాకు పట్టుకొని ఆ తర్వాత తీసుకెళ్ళిపోయారు పాకిస్తాన్. అది కరాచీ ల్యాండ్ జైలు పెట్టడం తర్వాత ఎంతో బాధ. అంటే ఇప్పుడు రిలీజ్ అయితే మాకు తెలియదు, మాకు ఫోన్లు ఎవరు, ఇవన్నీ నేను కొన్ని ఉండేవి. బాధ ఉంది. ఒక పక్క మేము ఎక్కువ బాధపడితే మాతోటి పడితే అక్కడ లీడర్షిప్ నేనే, ఈ 22 మందికి లీడర్షిప్ నేను కనుక అది నేనే బాధపడితే వాళ్ళు బాధపడతారు అనుకొని బాధ లోపడున్నా దిగమింగుకొని ఫ్రెండ్లీగా మాట్లాడి సేమ్ అవ్వదు, రిలీజ్ అవుతాం, ఎవరు ఇక్కడ ఉండం అని వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటూ వచ్చి అలాగా చేసుకుంటూ అలాగ జరిగింది. ఆ తర్వాత మాకు ఎన్నో సంఘటనలు జరిగాయి జట్టి అందులో మన జైల్లో జరిగాయి, కానీ అవన్నీ బాధలు చేసాం. తెరపైన మేము జరిగిన సంఘటనలు రియల్ స్టోరీ తీయడం, అదంటే ఒక హీరోగా పెట్టడం చేయడం, రియల్ స్టోరీ తీయడం చాలా అది మరవలేము జీవితంలో. ఎందుకంటే అంత ఇది పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. అంటే ఈ ఆలోచన ఐడియా వాళ్ళకి ఎలాగొచ్చిందో కానీ మా మత్స్యకారు గ్రామంలో రావడం ఆయన చాలా గ్రేటు. ఒక తెరపైన జరిగిన రియల్ స్టోరీ తీయడం చాలా మా మత్స్యకారులు చాలామంది మరవలేరు. ఇంతకుముందే నాగార్జున కొడుకు అంటే పెద్దగా లేదు, కానీ ఇప్పుడు అందరూ ఫేవరెట్ ఫ్యాన్స్ అయిపోతుంటారు మా మత్స్యకారులు అందరూ. చాలా సమస్యలు ఎదుర్కొన్నాం, పట్టడం కానీ ఇలాంటివి కానీ చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. అన్నీ బాధపడుకొని వచ్చాం. మీరు ఇక్కడ తిరిగి వస్తారని నమ్మకం ఉండేదా మీకు? తిరిగి వస్తారని నమ్మకం అంతా మనసులో ఒకటే ఉండేది, ఎప్పటికైనా వెళ్తాము అన్న ఆ మనసులో ఒకటి ఉండేది. ఆ మనసులో పెట్టుకొని ఈ జీవితాంతకాలం కుంగిపోతూ ఏడుస్తూ భోజనం చేసుకొని అలాగా జీవించేవాళ్ళు. మీకు వాళ్ళు అన్నం పెట్టేవారా లేకపోతే ఎలాగుండేది? వాళ్ళు ఇచ్చింది తక్కువ పెట్టేవారు, ఒకరోజు సరిపోయేది ఒకసారి సరిపోయేది కాదు, చాలా అన్నం పెట్టేవారు. చాలా అలా మార్చుకొని అలాగా కొద్దిగా జీవించాం. మెయిన్గా మా కార్తీక్ అని రైటర్ కార్తీక్ తీయడానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. అయినా నేను దొరికిపోయి 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చేసి ఆయన అన్నీ అడిగేవారు, కానీ ఈ సినిమాకి తీస్తారని ఇంత పెద్ద
రైటర్ ఇంత పెద్ద సినిమాకి అంతేలాగా చేస్తారని అనుకోలేదు. వచ్చి మాతో భోజనం చేసి ఇవన్నీ అడిగేవారు. అడిగితే మేమే తెలుసు మేము చెప్పేవాళ్ళు. మామూలుగా అందరూ అడుగుతున్నారు కదా, ఇతను ఎలాగ అడుగుతున్నారు కదా అనుకో మేము అలాగ చెప్పేవాళ్ళు. అంతే ఇంత పెద్ద రాసిన తర్వాత ఇంత పెద్ద సినిమా ఇంత పెద్ద చేస్తారని అనుకోలేదు. మెయిన్ నాగ చైతన్య సారు, చందు మొండెట్టి, బన్నీవాస్ సారు ఇక్కడ రావడానికి కారణం మెయిన్ కార్తీక్ అన్నయ్య. సో 2018 ఆ టైంలో ఇంట్లో ఉన్నప్పుడు న్యూస్ పేపర్ కటింగ్ చూశానండి నేను. ఇది పాకిస్తాన్ జర్లో ఇరికిపోయిన ఫిషర్మ్యాన్స్ని విడిపించమని చెప్పి వాళ్ళ వైఫ్స్కి లెటర్ రాసిన వాళ్ళ హస్బెండ్స్. సో అది ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇందులో ఒక మంచి లార్జ్ స్కేల్ ఉంది, స్పాన్ ఉంది, పాకిస్తాన్ అనే ఒక నేషనాలిటీ ఇది కూడా ఉంది. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి నేను ఐ స్టార్టెడ్ ఫైండింగ్ దెమ్. సో ఆ ఫైండ్ చేసి వాళ్ళని ఫస్ట్ కలిశాను. ఆ తర్వాత వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళని కలవడం జరిగింది. 2020లో రిలీజ్ అయిన జనవరిలో కలిసిన తర్వాత దాన్ని ఒక స్ట్రక్చర్ చేసి కథతో గీతా ఆర్ట్స్లో చెప్పడం జరిగిందండి. గీతా ఆర్ట్స్ వాళ్ళు 2020లో సినిమా ఓకే చేశారు. సో ఈరోజు వరకు మేము దాన్ని బెటర్గా కథని షేప్అవుట్ చేసి సో మంచి డైరెక్టర్ని చూస్ చేసుకొని ఫైనల్గా ఇక్కడికి వచ్చి వి లాంచ్డ్ దిస్ ప్రాజెక్ట్ అండి. ఈ సినిమాకి నాగ చైతన్యాన్ని ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? అంటే ఈ సినిమా మొత్తం అంతా షూటింగ్ కూడా ఎక్కడ చేయాలని డిసైడ్ అయ్యారు? అంటే షూటింగ్ గుజరాత్లో ఉంటుంది, ఢిల్లీలో ఉంటుందండి, పాకిస్తాన్లో ఉంటుంది, శ్రీకాకుళంలో ఉంటుంది. సో ఆల్మోస్ట్ అంటే చాలా ఇంకా ఎక్కువ ప్లేసెస్లోనే జరగబోతుంది. మిడ్ ఓషన్లో ఉంటుంది. సో ఇది లార్జ్ స్కేల్ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఫిల్మ్ అండి ఇది. సో చైతన్య గారు ఎందుకు అని అంటారా, చైతన్య గారికి ఇది కరెక్ట్ యాప్ట్ అని యాజ్ ఎ రైటర్గా ఫస్ట్ నేను ఫీల్ అయ్యాను. అంటే ఆ రెవట లాంటి చేపలోడుగా నాకు చైతన్య గారు ఫ్రమ్ బిగినింగ్ నుంచి నాకు కనబడ్డారు. సో అది నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ అంటే ఈ రోజు వరకు మత్స్యకారులకు సంబంధించి అయితే ఇలాంటి సినిమా ఎవరూ తీయలేదు, మీరు తీయాలని నిర్ణయం వచ్చారు. మీకు ఎలాంటి పుషింగ్స్ వచ్చాయి? అంటే తీయడానికి ముందస్తు కానీ ఎలాంటి, అంటే మీరు నాగ చైతన్య అప్రూవ్ అయినప్పుడు ఈ కథ చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? సో డెఫినెట్లీ బాగానే ఎక్స్పెక్ట్ చేశారు. అంటే బాగానే వాళ్ళు దీని ఎక్స్పెక్టేషన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లోనే ఫీల్ అయ్యారండి ఫ్రమ్ బిగినింగ్ నుంచి. సో వెరీ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు దీంట్లో ఏదో సంథింగ్ ఏదో ఉంది అనేది వాళ్ళు బిలీవ్ చేశారు. అదే వాళ్ళకి కనబడింది. సో నిన్న మొన్న జరిగిన ఈవెంట్లు ఏవైతే మన ఊర్లో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, అవి జరిగిన తర్వాత ఇంకొంచెం బలపడ్డాయి అవి. సో బెటర్గానే బలపడ్డాయండి. వాళ్ళ కుటుంబ సభ్యులు మీరు కలిశారు పాకిస్తాన్ నుంచి, అంటే గతంలో కూడా వాళ్ళని వెళ్ళి కలవడం జరిగింది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అనేసరికి వాళ్ళు ఎలా అనిపించింది? సో వాళ్ళకి చైతన్య గారు వస్తున్నారనే విషయం జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ ముందే చెప్పాను. ముందు వరకు ఎవరికి తెలీదు. సో నేను వాళ్ళకి ఏంటో చెప్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం వచ్చిన పర్పస్ హీరో గారు వాళ్ళ టెక్స్చర్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ లివింగ్ స్టైల్స్ని పట్టుకుందాం, తెలుసుకుందాం అని వచ్చిన వ్యక్తికి కొంచెం ఈ క్రౌడ్ అదే డిస్టర్బెన్స్ అయితే కొంచెం ఇబ్బంది అవుద్దని వాళ్ళకి లాస్ట్ మినిట్ వరకు చెప్పలే. ఆ ఫ్యూ అవర్స్ ముందు చెప్పాను. వాళ్ళు సర్ప్రైజ్ అయిపోయారు, వాళ్ళు షాక్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో షాక్ అయ్యి దే ట్రీటెడ్ వెరీ వెల్. సో వారు చాలా 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 హ్యాపీ అయ్యారు. హ్యాపీ అనే దానికంటే షాక్లో ఉన్నారు వాళ్ళు. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి.